ఎవరైనా ఓ పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు పట్టుదల వీడకూడదు. అదే కార్యదీక్ష. అందుకు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం. తప్పును ఒప్పుగా చూపాలనుకుంటే కాలం నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటుంది. శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు, పనిచేసే వ్యక్తికి ఏకాగ్రత, అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుష్యుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్నే మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ఓర్పు, ఓర్మి, సహనములు కోల్పోయినట్లయితే ఎంతకాలం శ్రమించి, కష్టించి, కృషి చేసి సంపాదించిన మంచి పేరు, ప్రతిష్టలు ఒక్క క్షణంలో మటుమాయం అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు, దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ మంచి గుణాలు లోపించినందువల్లనే ఎంతోమంది ఎందుకు పనికి రాకుండా పతనమైపోయారు. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండవు. మనశ్శాంతి లేని ధనికుడి కన్నా ప్రశాంతత ఉన్న నిరుపేద మిన్న. పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు. అందుకే ఫ్రెండ్స్, ఎవరిని ఎక్కువగా నమ్మకు. కొందరికి దేవుడు అన్నీ ఇస్తాడు, ప్రేమను తప్ప. కొందరికి ప్రేమను ఇస్తాడు, అన్నీ ఇవ్వడం మరచిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏది కావాలో తేల్చుకోండి మిత్రమా. ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసి కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఎవరినైనా నిందించే ముందు మనం ఎంతవరకు సరైన వారమో ఆలోచించాలి. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఓ అబద్ధాన్ని మోసేవాడి గుండె బలం ఎక్కువ. మనిషి మనశ్శాంతిని సర్వనాశనం చేసే ఏకైక ముప్పు అప్పు. ధనం చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది ప్రక్కన ఉంటే మాత్రం మనల్ని మనస్సారా నిద్రపోనివ్వదు. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరతానని మరచిపోకండి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించటం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. ప్రతి జంతువుకు తన జాతి లక్షణాలు మాత్రమే ఉంటాయి. మనిషిలో మాత్రం సర్వ జంతు లక్షణాలు ఉంటాయి. యజమానికి, నాయకుడికి తేడా ఒకటే. మీరు చేయండి అంటాడు యజమాని, మనం చేద్దాం అంటాడు నాయకుడు. గొప్పతనం అంటే సాధించడమో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగు చేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండటం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకటం. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి ముగిసిపోతుంది. బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతుంది. ఒక మధ్యతరగతి వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది. దేనియందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతని ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. యుద్ధంలో గెలవడం, గెలవకపోవడం అనేది ఆ వ్యక్తుల అర్హత వల్లో, బలాబలాల వల్లో జరగదు. అన్ని వేళలా, చాలా సందర్భాలలో అది స్థితి కాలాదులపైన సందర్భం బట్టి ఆధారపడి ఉంటుంది. అత్యాశ ఉన్న చోట ఓటమి ఉంటుంది. దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు, కానీ దేవుడి పట్ల ఎల్లప్పుడూ దృఢ నిశ్చయం కలిగి ఉండు. ప్రేమ ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. మరణం అంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బ్రతికి ఉన్నప్పుడు అనుమాత్రం స్పందించకపోవడం. ఆర్థికంగా దెబ్బతిన్న వాడికి చేయాల్సింది ఆర్థిక సహాయం కాదు, మాట సహాయం. నేనున్నాననే గుండె ధైర్యం. ప్రేమంటే కలిసిన్నప్పుడు కలిగే ఆనందం కాదు, దూరంగా ఉన్నప్పుడు పుట్టే బాధ. గుడిలో ఉండే దేవుడి కన్నా నా గుండెల్లో ఉండే నా తల్లి మీదే నాకు ప్రేమ ఎక్కువ. కాగితం మీద ఏమి రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు.
ఎంత తెలివిగలవారైనప్పటికీ, ఎంత బలవంతులైనప్పటికీ కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. గురువు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే ముందుగా సాధన అర్థం అవ్వాలి, సాధన చేయాలి. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒక్కటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు. మన ప్రక్కన మనుషులు లేకపోవటం కాదు, ఒంటరితనం అంటే మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవటం. నీవు గెలవాలంటే నీకు ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. నీవు ఓడిపోవడానికి అయితే ఒక్క భయం చాలు. గురువుకు నమస్కరించటం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. పెద్దగా ఆలోచించి చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మొదలుకో. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడకు. నిజం తెలుసుకున్నాక చేసేది ఏమీ ఉండదు. మొహం చూపించుకోవడం కూడా కుదరదు. కష్టపడటం మాత్రమే కాదు, జీవితంలో గెలవాలంటే మంచి వ్యూహం కూడా అవసరమే. మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం సున్నితంగా ఉంచుకోండి. బాధ్యత ఒక పంజరమే కావచ్చు, కానీ ఆ బాధ్యతను ఇష్టపడితే జీవితమంతా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. మీకు దొరికిన ప్రతి దానిని అదృష్టంగా భావిస్తే అశాంతి మీకు దూరం అవుతుంది. మనిషి మౌనం అయిపోతే అతని మనసు నిత్య నరకాన్ని చూస్తుంది. మన అండను నమ్ముకున్నోడి ఆకలి తీర్చలేని జీవితం ఎవడికి అక్కర్లేని చిత్తుకాగితంతో సమానం. అనవసర గొడవలకు దూరంగా ఉంటే జరగబోయే అనర్థాలకు కూడా దూరంగా ఉన్నట్టే. కష్టాల్లో ఉన్నవారిని పైకి తీసుకురావడానికి ఒక్కోసారి ఎదురుచూపు కూడా ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు అనే జబ్బుకి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆకలి తీర్చడం గొప్ప కావచ్చు, కానీ ఆ ఆకలి వెనుక ఉన్న ఆవేదన తీర్చడం అంతకంటే గొప్ప. ఒక జీవితంలో మనిషికి ఎన్నో పేర్లు, కానీ చివరికి మాత్రం అందరికీ ఒకే పేరు, కీర్తిశేషులు అని. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. కష్టాలను చూసి పారిపోయే వారి కంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వారే ఎప్పటికైనా విజయం సాధించగలరు. ఆలోచించు. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. మంచి మనస్సుతో ఓ మాట, చిరునవ్వుతో ఓ పలకరింపు, వీటితో పోయేదేముంది? అవతలి మనస్సులోని కలత తప్ప. సాటి మనిషిని మనస్సును పలకరించడం మరొకంటి. తన జీవితంలో ఎదురైన అనుభవాలతో పాఠం నేర్చుకునే వ్యక్తి సామాన్యుడు. ఎదుటి వ్యక్తి జీవిత అనుభవాలతో పాఠం నేర్చుకున్నవాడు తెలివైనవాడు. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. అదే కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం. నాకు ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం. ఎందుకంటే నకిలీ మనుషులను పరిచయం చేసుకొని బాధపడడం కంటే ఒంటరిగా ఉండడం మనసుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. నువ్వు యుద్ధంలో గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. కుల నిర్మూలన, కులాంతర వివాహాల కన్నా పెద్ద సమస్య నిరుద్యోగము. దానిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయండి. నీవు విమర్శలకు భయపడకు, ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మనం చెడు చేసినప్పుడు నలుగురు చెప్పుకుంటారు, కాబట్టి ఆ నలుగురు మనకు నచ్చరు. మనం మంచి చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, సంపాదించినప్పుడు మాత్రం ఆ నలుగురు కావాలి. ఇది లోకం తీరు. రహస్యం అనేది నీ దగ్గర ఉన్నంత వరకు నీవు యజమానివే. ఎప్పుడైతే ఇంకొకరికి చెప్పావంటే అది నీకు యజమాని అవుతుంది. ఏదైనా మన బలంతో సాధించాలి, ఇతరుల బలహీనతతో కాదు.
నిజమైన గెలుపు ఎప్పుడూ స్వయం కృషితోనే లభిస్తుంది. ఒక్కరోజు నీవు అనుకున్నట్లు లేదని ఆ రోజును చెడుగా అనుకోవద్దు. ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్నాయి. ఒక్కరోజు బాగులేదని జీవితాంతం అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అది ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి. మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. బలహీనులం, నిస్సహాయులం అనే మాటలను తలచకండి. ఎందుకంటే ఒక్కొక్క దారపు పోగు కలిస్తే మహావృక్షాన్నైనా పెకలించే తాడుగా మారవచ్చు. కాలం నీడలో కొందరిని మరచిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మరచిపోతాం. లక్ష్యం లేని జీవితం దీపం లేని ఇల్లు లాంటిది. డబ్బు, సంపదలతో కూడి అమాయకత్వం కలిగిన పురుషులను స్త్రీలు ఎప్పుడూ వదులుకోరు. ఎందుకంటే వారిలో ఉన్న అమాయకత్వాన్ని మోసం చేస్తూ సంపదను ఖర్చు చేసే అవకాశం మరొక చోట వారికి దొరకదు కనుక.